నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేబీకే ఫ్యాషన్స్ అండ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మనం ఫుడ్ సెక్షన్లో భాగంగా హోమ్మేడ్ గరం మసాలా, సువాసన భరితమైన గరం మసాలా చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే మనకి ఈ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న బాండీ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర 2 టేబుల్ స్పూన్, ధనియాలు 4 టేబుల్ స్పూన్ నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ టేబుల్ స్పూన్ నేను యూస్ చేశాను దినుసులన్నింటి కోసం. వీటిని మంచిగా లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ అవనివ్వండి. అది కూడా జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, అస్సలు మాడకూడదు. ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, యాలక్కాయలు 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్, లవంగాలు 1 టేబుల్ స్పూన్, అనాస పువ్వు 1 టేబుల్ స్పూన్, ఫలావ్ పువ్వు 1 టేబుల్ స్పూన్, మరాఠీ మొగ్గ 4-5, ఫలావాకులు ఒక 4-5 ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు 1 టేబుల్ స్పూన్ ఇవి కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై అవనివ్వండి. జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇది కూడా డ్రై రోస్టే, కొంచెం కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి నేను చల్లార్చాను. చల్లారిన తర్వాత ఈ దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసి మూత పెట్టి స్మూత్ పౌడర్ అయ్యే విధంగా, మీరు ఎంత స్మూత్గా చేయగలిగితే అంత స్మూత్ పౌడర్ అయ్యే విధంగా దీనిని మిక్సీ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మన గరం మసాలా పొడి ఈ విధంగా మనం రెడీ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. డన్, గరం మసాలా రెడీ అయిపోయింది. ఈ గరం మసాలా పొడిని వెజ్, నాన్ వెజ్ ఏ కర్రీస్లో కన్నా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. మన నాన్ వెజ్ కర్రీస్కి చికెన్ గరం మసాలా, మటన్ గరం మసాలా, ఫిష్ గరం మసాలా అవేమీ అవసరం లేకుండా ఇది ఒక్కటే ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా అమోఘమైన రుచి ఇస్తుంది, చాలా చాలా సువాసన భరితంగా ఉంటుంది, టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను యూజువల్గా ఇంట్లో ఇలానే గరం మసాలా రెడీ చేసి అన్ని కర్రీస్కి యూజ్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసాగానే పక్కనే వచ్చిన గంటని కొట్టి ఆల్ అనే సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ఈజీగా మీ వరకే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.